నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నిన్న మనము బుద్ధచర్యలో భగవానుడు భోగనగరంలో ఉన్నప్పుడు ఆనందునితో ఎవరు ఏది చెప్పినా దాన్ని బుద్ధవచనం అని అంగీకరించవద్దు, అలాగే తిరస్కరించవద్దు. నేను మీతో చెప్పినటువంటి ఇతర సూత్రాలతో సరిపోతే దాన్ని బుద్ధవచనంగా స్వీకరించాలి, లేకపోతే తిరస్కరించాలి అని బోధించిండు. అంతవరకు చెప్పుకున్నాం. భోగనగరంలో ఆనంద చైత్యంలో ఉన్నప్పుడు కూడా భగవానుడు ఇది శీలము, ఇది సమాధి, ఇది ప్రజ్ఞ అని భిక్షువులకు అనేక విధాలుగా ధమ్మాన్ని బోధించాడు. అప్పుడు భగవానుడు భోగనగరంలో ఇష్టం ఉన్నంత కాలం ఉన్న తర్వాత ఆనందుని పిలిచి, ఆనంద పద పావాకు వెళదాం అన్నాడు. అలాగే బంతే అని ఆనందుడు భగవానునికి బదులు పలికాడు. అప్పుడు భగవానుడు పెద్ద భిక్షు సంఘంతో పావాకు చేరుకున్నాడు. అక్కడ భగవానుడు కమ్మరిపుత్రుడు చుందుని మామిడి తోటలో ఉన్నాడు. చుందుడు భగవానుడు పావాకు చేరుకొని మా మామిడి తోటలో ఉన్నాడని విన్నాడు. అప్పుడు ఆయన భగవానుని వద్దకు చేరుకొని నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు. అలా కూర్చున్న అతనికి భగవానుడు ధార్మిక ప్రసంగంతో మార్గాన్ని చూపించి ఉత్సాహితుని, ఉత్తేజితుని, సంతోషితుని చేశాడు. అప్పుడు కమ్మరిపుత్రుడు చుందుడు భగవానుని ధార్మిక ప్రసంగంతో మార్గాన్ని తెలుసుకొని ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని, సంతోషాన్ని పొంది భగవానునితో ఇలా అన్నాడు: బంతే, భిక్షు సంఘంతో సహా రేపటి మా భోజనాన్ని అంగీకరించండి. భగవానుడు మౌనంగా అంగీకరించాడు. అప్పుడు కమ్మరిపుత్రుడు చుందుడు భగవానుని అంగీకారాన్ని తెలుసుకొని ఆసనం నుండి లేచి భగవానునకు నమస్కరించి ప్రదక్షిణగా తిరిగి వెళ్ళిపోయాడు. అప్పుడు కమ్మరిపుత్రుడు చుందుడు ఆ రాత్రి గడిచినంత తన నివాసంలో ఉత్తమమైన ఖాదనీయాలను, భోజనీయాలను, చాలా సూకర మద్దవాన్ని సిద్ధం చేసి భగవానునికి, బంతే, ఇది సమయం, భోజనము సిద్ధమైంది అని సమయాన్ని చెప్పించాడు. అప్పుడు భగవానుడు పూర్వాహ్న సమయంలో చక్కగా కప్పుకొని పాత్ర చీవరాలను తీసుకొని భిక్షు సంఘంతో పాటు చుందుని ఇంటికి చేరుకొని వేయబడిన ఆసనముపై కూర్చున్నాడు. అప్పుడు భగవానుడు చుందుని పిలిచి, చుందా, నీవు సిద్ధం చేసిన సూకర మద్దవాన్ని నాకు మాత్రమే వడ్డించు. ఇతర ఖాదనీయ, భోజనీయాలను భిక్షు సంఘానికి వడ్డించు అన్నాడు. అలాగే బంతే అని కమ్మరిపుత్రుడు చుందుడు భగవానుని మాటను విని సూకర మద్దవాన్ని భగవానునకు, ఇతర ఖాదనీయ, భోజనీయాలను భిక్షు సంఘానికి వడ్డించాడు. అప్పుడు భగవానుడు చుందుని పిలిచి, చుంద, మిగిలిన సూకర మద్దవాన్ని పాతిపెట్టు. తథాగతుడు తప్ప ఇతరులెవ్వరూ దానిని తిని జీర్ణించుకోగలవారు నాకు కనిపించటం లేదు అని అన్నాడు. అలాగే బంతే అని కమ్మరిపుత్రుడు భగవానునికి బదులు పలికి మిగిలిన సూకర మద్దవాన్ని అంతా పాతిపెట్టి భగవానుని వద్దకు వచ్చాడు. వచ్చి ఒక పక్కన కూర్చున్న చుందునికి భగవానుడు ధార్మిక ప్రసంగంతో మార్గాన్ని చూపించి ఉత్సాహితుని, ఉత్తేజితుని, సంతోషితుని చేసి ఆసనం నుండి లేచి వెళ్ళిపోయాడు. అప్పుడు చుందుని భోజనం చేసిన తర్వాత భగవానునకు
తీవ్రమైన బాధ కలిగింది. రక్త విరేచనాలు మొదలై మరణాంతకమైన వేదన కలిగింది. దానినంతా భగవానుడు సతితో ఎరుకతో సమగ్రమైన తెలివితో సహించి ఉన్నాడు. అప్పుడు భగవానుడు ఆయుష్మంతుడు ఆనందుని పిలిచి, ఆనంద, కుశీనారకు పోదాము పద అన్నాడు. అలాగే బంతే అని ఆనందుడు భగవానునికి బదులు పలికాడు. భగవానుడు దారిలో కుక్కుస మల్లపుత్రునికి ధర్మాన్ని బోధించాడు. అప్పుడు భగవానుడు పెద్ద భిక్షు సంఘంతో పాటు కకుధా నదిని చేరుకొన్నాడు. చేరుకొని అందులో దిగి స్నానం చేసి నీటిని త్రాగి ఆవలిగట్టుకు ఎక్కి మామిడి తోటను చేరుకొన్నాడు. అక్కడ ఆయుష్మంతుడు చుందకుని పిలిచి, చుందక, ఇక్కడ సంఘాటిని 4 మడతలు వేసి పరువు, నేను అలిసిపోయాను, పడుకుంటాను అన్నాడు. ఈ చుందకుడు వేరు, ఆ భోజనం పెట్టిన చుందుడు వేరు. ఈ చుందకుడు బుద్ధుని భిక్షు శిష్యుడు. అలాగే బంతే అని ఆయుష్మంతుడు చుందకుడు భగవానుని మాటను విని సంఘాటిని 4 మడతలు వేసి పరిచాడు. అప్పుడు భగవానుడు సింహంలా కుడిపక్క మీద కాలు వేసుకొని ఎరుకతో తెలివితో ఉత్థాన సంజ్ఞను మనసులో ఉంచుకొని పడుకున్నాడు. ఉత్థాన సంజ్ఞ అంటే ఇప్పుడు లేవాలి అనే ఎరుకను మనసులో ఉంచుకొని పడుకున్నాడు. ఆయుష్మంతుడు చుందకుడు భగవానునికి ఎదురుగా కూర్చున్నాడు. అప్పుడు భగవానుడు ఆయుష్మంతుడు ఆనందుని సంబోధించాడు. ఆ విధంగా పడుకొని ఆనందుని సంబోధించి, ఆనంద, కమ్మరిపుత్రుడు చుందునితో ఎవరైనా, ఆయుష్మాన్ చుంద, ఇది నీకు అలాభము, ఇది నీకు మంచిది కాదు. నీవు పెట్టిన భోజనం తిన్న తర్వాత తథాగతుడు పరినిర్వాణం చెందాడు అని విచారం కలిగించవచ్చు. ఆనంద, చుందుని ఆ విచారాన్ని ఈ విధంగా చెప్పి నీవు తొలగించాలి. ఆయుష్మాన్ చుంద, నీకిది లాభం, నీకు చాలా మంచిది. తథాగతుడు తన చివరి పిండపాతాన్ని నీ వద్ద తీసుకొని పరినిర్వాణం చెందాడు. నేను భగవానుని సమ్ముఖంలో ఈ మాటలు విన్నాను, భగవానుని సమ్ముఖంలో గ్రహించాను. నేను స్వీకరించిన 2 పిండపాతాలు విపాకాన్ని అంటే సమానమైన ఫలితాన్ని, విపాకము అంటే ఆ కర్మ పక్వం కావటాన్ని విపాకము అని అంటారు. ఈ 2 పిండపాతాలు సమానమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేవిగా ఉన్నాయి. ఇతర పిండపాతాల కన్నా అవి మహాఫలాన్ని ఇచ్చేవి, మాహాత్మ్యంతో కూడినవి. ఏ 2? ఏ పిండపాతాన్ని తిని తథాగతుడు అనుత్తర సమ్యక్ సంబోధిని పొందాడో ఆ పిండపాతం ఒకటి. ఏ పిండపాతాన్ని తిని ఉపాధిరహిత నిర్వాణ ధాతువులో పరినిర్వాణాన్ని పొందినాడో ఆ పిండపాతం రెండవది. అంటే మొదటిదేమో సుజాత ఇచ్చినటువంటి భిక్ష, దాన్ని తిన్న తర్వాత ఆ రోజు రాత్రి సిద్ధార్థుడు బుద్ధుడైండు. ఇక ఇది చివరి భిక్ష ఇచ్చింది చుందుడు. దీన్ని తిన్న తర్వాత బుద్ధుడు మహాపరినిర్వాణాన్ని పొందిండు. ఈ 2 పిండపాతాలు సమ విపాకాన్ని, సమాన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉన్నాయి. ఆయుష్మంతుడు కమ్మరిపుత్రుడు చుందుని ఆ కర్మ ఆయువును ఇస్తుంది, ఆ కర్మ సౌందర్యాన్ని ఇస్తుంది, ఆ కర్మ సుఖాన్ని ఇస్తుంది, ఆ కర్మ స్వర్గాన్ని ఇస్తుంది, ఆ కర్మ కీర్తిని ఇస్తుంది, ఆ కర్మ ఆధిపత్యాన్ని ఇస్తుంది. ఆనంద, కమ్మరిపుత్రుడు చుందునికి ఇలా చెప్పి నీవు అతని విచారాన్ని తొలగించాలి. అప్పుడు భగవానుడు ఈ విధంగా చెప్పాడు.
అప్పుడు ఆయుష్మంతుడు ఆనందుని పిలిచి భగవానుడు, ఆనంద పద, హిరణ్యవతి నది ఆవలి తీరంలో కుశీనార పులిమేరలో ఉన్న మల్లుల సాలవనానికి పోదాం అన్నాడు. అలాగే బంతే అని ఆయుష్మంతుడు ఆనందుడు భగవానునికి బదులు పలికాడు. అప్పుడు భగవానుడు పెద్ద భిక్షు సంఘంతో పాటు హిరణ్యవతి నది ఆవలి తీరంలో కుశీనార పులిమేరలో ఉన్న మల్లుల సాలవనానికి చేరుకున్నాడు. అక్కడ ఆనందుని పిలిచి, ఆనంద, జంట వృక్షాల నడుమ ఉత్తరానికి తలాపి ఉండేట్లుగా మంచం ఏర్పాటు చేయు. అలసిపోయాను ఆనంద, కొంతసేపు పడుకుంటాను అన్నాడు. అలాగే బంతే అని ఆయుష్మంతుడు ఆనందుడు భగవానునికి బదులు పలికి 2 సాల వృక్షాల నడుమ ఉత్తరానికి తలాపి ఉండేట్లుగా మంచాన్ని ఏర్పాటు చేశాడు. అప్పుడు భగవానుడు కుడిపక్క మీద సింహంలా కాలు మీద కాలు వేసుకొని ఎరుకతో తెలివితో పడుకున్నాడు. ఆ సమయంలో ఆ జంట సాల వృక్షాలు అకాలంలో, అంటే అది పూలు పూసే ఋతువు కానప్పటికీ నిండుగా పుష్పించాయి. అవి తథాగతుని పూజిస్తున్నట్లుగా అతని శరీరంపై నిండుగా పూలను రాల్చాయి. తథాగతుని పూజిస్తున్నట్లుగా ఆకాశం నుండి దివ్య మందార పుష్పాలు అతని శరీరంపై కురిశాయి. ఆకాశం నుండి దివ్య చందన చూర్ణం అతని శరీరంపై కురిసింది. తథాగతుని పూజించడానికి ఆకాశం నుండి దివ్య సూర్యారవాలు వినిపించాయి. తథాగతుని పూజ కోసం అన్నట్లుగా ఆకాశంలో దివ్య సంగీతము వినిపించింది. అప్పుడు భగవానుడు ఆనందుని సంబోధించి, ఆనంద, ఈ జంట సాలవృక్షాలు అకాలంలో నిండుగా పుష్పించి తథాగతుని పూజిస్తూ అతనిపై పూలను కురిపించాయి. తథాగతుని పూజిస్తూ ఆకాశం నుండి మందార పూలు, దివ్య చందన చూర్ణము అతని శరీరంపై కురిశాయి. ఇంకా ఆకాశం నుండి దివ్య సంగీతం వినిపించింది. దివ్య సూర్యారవాలు వినిపించాయి. ఆనంద, ఇంతవరకు ఎవ్వరూ తథాగతుని ఈ విధంగా గౌరవించలేదు, సత్కరించలేదు, పూజించలేదు. ఆనంద, భిక్షువు కానీ, భిక్షుని కానీ, ఉపాసకుడు కానీ, ఉపాసిక కానీ ధమ్మ అనుధమ్మాలను అనుసరిస్తూ, అంటే ధర్మము ఇంకా ధర్మానికి సంబంధించిన చిన్న చిన్న నియమాల్ని అనుసరిస్తూ సరి అయిన మార్గంలో ఉంటే వారు భగవానుని సరిగా గౌరవించిన వారు అవుతారు, సత్కరించిన వారు అవుతారు, పూజించిన వారు అవుతారు. అదే వారు చేసే గొప్ప పూజ. అందుకని ఆనంద, ధమ్మానుధమ్మాలను అనుసరిస్తూ సరి అయిన మార్గంలో ఉండడానికి వారు శిక్షితులు కావాలి. ఇక్కడికి ఈరోజు చాలు.